హాయ్ వ్యూవర్స్, గీతం యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ వారు ఈ విద్యా సంవత్సరం నుంచి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు డిజిటల్ సర్టిఫికేట్స్ మంజూరు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే రీసెంట్గా ఎవరైతే డిగ్రీ పూర్తి చేశారో అంటే A18 బ్యాచ్ విద్యార్థులు, రెగ్యులర్ విద్యార్థులకు మాత్రమే. రెగ్యులర్ విద్యార్థులు అంటే A18 అకాడమిక్ ఇయర్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకుని ఆ తర్వాత 3 సంవత్సరాల్లో కోర్సు పూర్తి చేసిన వారు ఎవరైతే ఉంటారో, సప్లిమెంటరీ విద్యార్థులు కాకుండా రెగ్యులర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కాదు, కేవలం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి డిజిటల్ సర్టిఫికేట్స్ మంజూరు చేసింది. ఈ డిజిటల్ సర్టిఫికేట్స్ మంజూరు చేసిన దగ్గర నుంచి విద్యార్థుల్లో కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల సందేహాలు నెలకొన్నాయి. కొంతమంది విద్యార్థులు అయితే మేము సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాము, మా సర్టిఫికెట్స్ చెల్లుబాటు కావని చెప్పేసి కొందరు తిరస్కరిస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి కామెంట్ల రూపంలో తెలియజేయడం జరిగింది. సో వారి సందేహాలు నివృత్తి చేసేందుకు గాను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకని ఈ సర్టిఫికెట్స్ చెల్లుబాటు కావు అని చెప్పేసి అంటున్నారు, అసలు ఈ సర్టిఫికేట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, గతంలో గీతం యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వారు మంజూరు చేసిన సర్టిఫికేట్స్కి అదేవిధంగా ఇప్పుడు విడుదల మంజూరు చేస్తా ఉన్న డిజిటల్ సర్టిఫికేట్స్కి ఏంటి తేడా, ఈ సర్టిఫికేట్స్ చెల్లుబాటు కావని చెప్పడానికి కారణం ఏంటి, ఈ అంశాలు ఈ వీడియోలో చర్చిద్దాం. ఓకే, ముఖ్యంగా అసలు ఈ డిజిటల్ సర్టిఫికేట్ ఏ రకంగా ఉండబోతా ఉంది. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు మొట్టమొదటిగా ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంట్లో కోర్సు పూర్తి చేసినట్లు ప్రొవిజనల్ సర్టిఫికేటు, అదేవిధంగా 3 సంవత్సరాలు కోర్సు సంబంధించిన మార్క్స్ మెమోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండం అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, అదేవిధంగా మైగ్రేషన్ సర్టిఫికేట్స్, ఇవి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు మంజూరు చేసే సర్టిఫికేట్స్ అన్నమాట. ఇవి వచ్చిన తర్వాత విద్యార్థులు ఒరిజినల్ డిగ్రీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఓడి అంటాం దాన్ని. ఓకే, ఏదేమైనా కానీ ముందస్తుగా A18 బ్యాచ్ విద్యార్థులకు ఇప్పుడు విడుదల చేసిన సర్టిఫికేట్స్ ఏ రకంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ విద్యార్థులు ఎవరైతే సందేహాలు వ్యక్తపరిచారో చూడండి. సార్, ఐ డన్ మై బీకామ్ ఇన్ గీతం CDL, సో ఐ జాయిన్డ్ MBA at Bangalore, but they did not accept the certificates, they want originals, what can I do? సో ఇది ఏంటంటే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత MBAకి జాయిన్ అయితే వాళ్ళు ఈ గీతం యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన డిజిటల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి MBA జాయిన్ అయినప్పుడు అక్కడ ఇస్తే వాళ్ళు ఇవి కాదు ఒరిజినల్స్ పట్టుకురా అన్నారట. ఏం చేయాలని అడుగుతున్నారు. అలాగే గీతం వాళ్ళు డిజిటల్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు, అవి చెల్లుతాయా సార్, కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు, దీని మీద ఒక వీడియో చేయండి సార్. దెన్ గీతం డిజిటల్ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ ఆర్ నాట్. సార్, నేను గీతం డిస్టెన్స్లో బీకామ్ చేశాను, సర్టిఫికేట్స్ MBAలో చేరాను, ఆ సర్టిఫికేట్స్లో గీతం సీల్ సంతకం కావాలంటున్నారు, ఎలా అంటే డిజిటల్ సర్టిఫికేట్స్లో ప్రత్యేకించి స్టాంపులు సంతకాలు అంటూ ఏముండవు. అంటే అసలు డిజిటల్ సర్టిఫికేట్ అంటేనే ఈ స్టాంపులు సంతకాలు లేకుండా ఉండేదన్నమాట. దాని గురించి ఫర్దర్గా చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ కామెంట్స్. సార్, గీతం యూనివర్సిటీ డిజిటల్ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇవి రిజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి, మేము ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి దట్ ప్రాబ్లం, మీకు తెలిస్తే ప్లీజ్ క్లారిఫై. మీకు మాకు ఏపీ ఎడ్సెట్ కౌన్సిలింగ్ ఉంది సమ్ డేస్లో. ఓకే, సో ఇవి వాళ్ళు స్టూడెంట్స్ ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వ్యక్తపరుస్తున్నారు. ఎనీవేస్, ఇప్పుడు మనకి గీతం సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ వాళ్ళు ఈ విద్యా సంవత్సరం నుంచి విడుదల చేస్తున్న డిజిటల్ సర్టిఫికేట్ కనుక చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఇది ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండం. గతంలో CDL వారు విడుదల చేసిన అంటే గత విద్యార్థులు కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి విడుదల చేసిన సర్టిఫికేట్ ఇది. దానికి వ్యత్యాసం ఏంటి చూడండి. గతంలో విడుదల చేసిన సర్టిఫికేట్ కనుక చూసినట్లయితే దీంట్లో వివరంగా ఇక్కడ స్టాంపులు సంతకాలు ఉంటాయి. ఇప్పుడు విద్యార్థుల్లో కొంతమందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ ఉంటుంది పైన, దాని తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ సంబంధించిన మార్క్స్ లిస్టులు ఉంటాయి. దాని తర్వాత కిందగానే చూసినట్లయితే అడుక్కొచ్చినట్లయితే ఇక్కడ
ప్రిపేర్డ్ బై ఒక సంతకం ఉంటుంది, అలాగే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకం ఉంటుంది, దాని తర్వాత గీతం సీల్ ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా లేకపోవడం కొంత సందేహాలకు తావిస్తోంది. సో ఇది గతంలో గీతం యూనివర్సిటీ వారు విడుదల చేసిన ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండం. మరి ప్రస్తుతం విడుదల చేసిన ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండం ఈ రకంగా ఉంది. దీనికి వ్యత్యాసం ఏంటి చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా సేమ్ మీకు పైన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది, దాని కిందన ఇయర్ వైజ్ మార్క్స్ మెమోరాండం ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పీజీ కోర్సెస్ వాళ్ళకి అది కనుక. దెన్ దిగువకు వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి సంతకాలు స్టాంపులు లేవు. అలాగని చెప్పేసి ఈ సర్టిఫికేట్ చెల్లదు అని మాత్రం కాదండి. ఇక్కడ చూడండి మీరు, ఆ స్టాంపులు సర్టిఫికేట్లకు బదులుగా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు గతంలో విడుదల చేసిన సర్టిఫికేట్ కానీ చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి క్యూఆర్ కోడ్స్ ఉండవు, ఓన్లీ స్టాంపే ఉంటుంది. ఇక్కడ ఈ సర్టిఫికేట్లు కనుక చూసినట్లయితే, డిజిటల్ సర్టిఫికేట్లు కనుక చూసినట్లయితే మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడే చాలా ఇంపార్టెంట్. ఈ క్యూఆర్ కోడ్ ఉండడం మూలంగా మీకు స్టాంపులు సంతకాలు లేకుండా సర్టిఫికేట్స్ మంజూరు చేయడం జరిగింది. ఇవి 100% వ్యాలిడ్. ఈ సర్టిఫికేట్స్ ఎక్కడైనా చెల్లుబాటు అవుతాయి, మీకు ఎటువంటి సందేహాలు అవసరం లేదు. బట్ ఈ క్యూఆర్ కోడ్ వివరాలు ఏంటనేది ఒకసారి మిగతా సర్టిఫికేట్లు కూడా చూసిన తర్వాత దీని డీటెయిల్స్ చూద్దాము. ఈ క్యూఆర్ కోడ్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, క్యూఆర్ కోడ్ ఉండడం మూలంగా సర్టిఫికేట్స్ ఏ రకంగా 100% చెల్లుబాటు అవుతాయి అన్న విషయాలు మరలా చూద్దాం. బట్ బిఫోర్ టు దట్, దీనికి ముందు మిగతా సర్టిఫికేట్స్ కూడా చూద్దాం. ఇది ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండం. దెన్ గతంలో విడుదల చేసిన పూర్వ విద్యార్థులకు మంజూరు చేసిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ దీంట్లో ప్రిపేర్డ్ అండ్ వెరిఫైడ్ బై ఒక సంతకం ఉంటుంది, సూపరింటెండెంట్ ఒక సంతకం ఉంటుంది, అలాగే డైరెక్టర్ స్టాంపు సంతకం ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్ కూడా సేమ్ 3 సంతకాలతో స్టాంపులతో వచ్చింది. విద్యార్థులకి చాలా సంతోషంగా సంతృప్తిగా ఉండేది ఈ స్టాంపులు సంతకాలు అన్నీ వచ్చేసరికి. బట్ ఇప్పుడు విడుదల చేసిన సర్టిఫికేట్ కానీ చూసినట్లయితే టీసీ ఇదిగో ఈ రకంగా ఉంటుంది, చాలా సింపుల్గా. అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ మామూలే, కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టాంపులు సంతకాలు మరి 3 సంతకాలు ఉండేవి, ఆ సంతకాలు లేవేంటి, అలాగే స్టాంపులు ఏదేంటి, ఇది ఒక రకమైన భయం అనమాట. కొత్తగా డిజిటల్ సర్టిఫికేట్స్ వీరు అందుకోవడం మూలంగా ఈ రకమైన భయాందోళనలకు గురవడం జరుగుతూ ఉంది. కానీ ఎటువంటి సందేహాలు అవసరం లేదు. దీంట్లో కూడా మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో కూడా చూడండి, ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా. దెన్ కమ్ టు ద స్టడీ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్ కూడా సేమ్, ఇక్కడ కూడా స్టాంపులు సంతకాలు ఏముండవు, ఓన్లీ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇక్కడ పోతే పైన మీ పేరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీ ఐడి నెంబరు, ఎప్పుడు కోర్సు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పూర్తి చేశారు, అవన్నీ వివరాలు ఉంటాయి. ఇది మనం ఓల్డ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కనుక చూసినట్లయితే, గతంలో విద్యార్థులకు విడుదల చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్ నిండుగా చక్కగా సంతకాలతో స్టాంపులతో ఉంది, తృప్తికరంగా ఉండేది విద్యార్థులకి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మైగ్రేషన్ సర్టిఫికేట్ కనుక చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది, నో స్టాంప్స్, నో సిగ్నేచర్స్, ఓన్లీ క్యూఆర్ కోడ్. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. మీ ఐడి నెంబర్ కానివ్వండి, మీ కోర్సు వివరాలు కానివ్వండి, అన్ని వివరాలు కూడా యాజ్ యూజువల్గా అన్నీ కూడా పాత సర్టిఫికేట్లు ఏ రకంగా ఉంటాయో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. బట్ అడిషనల్గా ఇక్కడ ఏంటంటే స్టాంపులు సంతకాలకు బదులుగా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగిందనమాట. దెన్ నెక్స్ట్, ఇక్కడ క్యూఆర్ కోడ్ అంటే అసలు ఏంటి, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనకు ఏ రకంగా ఉపయోగం ఉంటుందని కానీ చూసినట్లయితే, ఈ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ పెట్టండి. మీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆ క్యూఆర్ కోడ్ మీద మీ మొబైల్లో కెమెరా ఆన్ చేసి దాని మీద ఉంచండి. క్యూఆర్ కోడ్ మీద 1-2 సెకండ్లు అలా ఉంచితే ఆ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ కెమెరా రీడ్ చేసుకుంటుంది. కెమెరా రీడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ కనబడుతుంది ఇక్కడ, వ్యూ క్యూఆర్ కోడ్ డీటెయిల్స్. ఓకేనా, మీ మొబైల్ కెమెరా ఆన్ చేసి మీ సర్టిఫికేట్ మీద అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ మీద మీ కెమెరా ఉంచండి. 1-2 సెకండ్ల పాటు క్యూఆర్ కోడ్ని మీ కెమెరా రీడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి. దెన్ వెంటనే మీకు ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద, వ్యూ క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇది మీరు చేయాల్సిన పని. ఫస్ట్ స్టెప్ ఏంటి, అసలు ఈ సర్టిఫికేట్స్ మనకి చెల్లుతాయా లేదా అన్న సందేహాన్ని మీరు క్లారిఫై చేసుకోవాలి. దెన్ నెక్స్ట్, మీరు ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ అక్కడ వ్యూ క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ వచ్చాయో ఆ మెసేజ్ మీద ట్యాప్ చేయండి, ఒకసారి టచ్ చేయండి. ఇమీడియట్గా మీకు డీటెయిల్స్ ఇక్కడ రిజల్ట్ కనపడతా ఉంది చూడండి. ఇక్కడ కంప్లీట్ ఆ క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఇక్కడ దీంట్లో ఆ సర్టిఫికేట్ ఎవరికి చెందింది,
ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎవరు మంజూరు చేశారు, ఫస్ట్ ఎవరు మంజూరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది వస్తుంది. దాని తర్వాత ఆ సర్టిఫికేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత అన్నది వస్తుంది. ఇదిగో చూడండి, రిజిస్టర్ నెంబర్ A18BA1050057. తర్వాత ఎవరి పేరు మీద ఆ సర్టిఫికేట్ మంజూరు అయ్యింది, నేమ్ వస్తుంది, స్టూడెంట్ నేము. తర్వాత కోర్సు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఏ కోర్సు సంబంధించిన సర్టిఫికేట్ అది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆగస్ట్ 2021 ఇక్కడ డీటెయిల్గా వచ్చింది. అలాగే సెమిస్టర్ సంబంధించిన అంటే మీకు ప్రతి సెమిస్టర్కి లేదంటే ఇయర్ అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత కానివ్వండి మీకు ఒక ఇయర్ వైజ్ మార్క్స్ మెమోరాండం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. గ్రేడ్ కార్డ్ అని చెప్తాం మనము. సో ఆ గ్రేడ్ కార్డులో ప్రతి విద్యార్థికి జీపీఏ అనేది వస్తూ ఉంది. ఆ జీపీఏ పాయింట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మీకు చూడండి, ఈ సర్టిఫికేట్ సంబంధించి 1 జీపీఏ ఎంత, అలాగే సెమిస్టర్ 2 దాని జీపీఏ ఎంత, అలాగే సెమిస్టర్ 3 జీపీఏ ఎంత, అంటే మొత్తం టోటల్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి. తర్వాత ఈ సర్టిఫికేట్స్ ఎవరు ఇష్యూ చేశారు, గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అంటే మీరు ఎప్పుడైతే ఒకసారి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారో, దాని డీటెయిల్స్ని రీడ్ చేస్తారో, మీకు ఇమీడియట్గా అక్కడ మీకు కనపడేది ఏంటంటే ఇలాగ వ్యూ క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ అని వస్తాయి. ఆ డీటెయిల్స్ మీద దాని మీద ఆ మెసేజ్ మీద ట్యాప్ చేస్తే ఈ రకంగా డీటెయిల్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో మొత్తం మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, ప్రొవిజనల్ కమ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండం, టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ అయినా సరే డిజిటల్గా మంజూరు చేసినప్పుడు, డిజిటల్ రూపంలో ఇచ్చినప్పుడు, అది డిజిటల్ సర్టిఫికేట్ అన్నప్పుడు దాని మీద ఉన్న క్యూఆర్ కోడ్ని మీరు ఈ రకంగా స్కాన్ చేయండి మీ కెమెరాతో. దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రకంగా మీకు విజువలైజ్ అవుతాయి. సో ఇది మీరు ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయాల్సిన వివరాలు అనమాట. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడైతే సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తారో వారికి మీరు ముఖ్యంగా తెలియజేయాల్సిందల్లా ఏంటంటే, ఇదిగో ఈ సర్టిఫికేట్ దీంట్లో ఒరిజినల్ డూప్లికేట్లు అంటూ ఉండవు, అన్నీ కూడా డిజిటల్ సర్టిఫికేట్సే. సో ఈ డిజిటల్ సర్టిఫికేట్స్లో ఇవి ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అనడానికి లేదు. వాళ్ళ కెమెరా ముందు వాళ్ళ ఎదురుగుండానే వాళ్ళ ఫోన్ ద్వారా మీ సర్టిఫికేట్ యొక్క క్యూఆర్ కోడ్ని రీడ్ చేయండి, వాళ్ళకి చూపించండి, ఇదిగో నా సర్టిఫికేట్, ఇది నాది. సో దీంట్లో ట్యాంపరింగ్ కానీ, డూప్లికేట్స్ తయారు చేయడం కానీ, ఫేక్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడానికి కానీ ఎటువంటి అసలు అవకాశం ఉండదు. ఎందుకంటే క్యూఆర్ కోడ్ని ట్యాంపర్ చేయాల్సి ఉంటుంది డూప్లికేట్ సర్టిఫికేట్ కనుక ఇష్యూ చేయాలంటే, ఫేక్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంటే. సో ఇక్కడ మీ పేరు మీద మీ సర్టిఫికేట్, మీ క్యూఆర్ కోడ్ ఎప్పుడు స్కాన్ చేసినా మీ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. దీన్ని బట్టి ఏంటంటే కంప్లీట్ ఒక రకమైన భరోసా అనమాట. మీ సర్టిఫికేట్ ఎక్కడ ఫేక్గా ప్రొడ్యూస్ కాబడదు, మీ సర్టిఫికేట్ మీకే సొంతం అనమాట. సో ఈ రకంగా మీ అన్ని సర్టిఫికేట్స్ని మీరు నిస్సందేహంగా ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు ఎక్కడైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ప్రొడ్యూస్ చేసిన చోట ఎవరైతే గతంలో నాకు విద్యార్థులు మెసేజ్లు చేశారో, ఇప్పుడు ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారో అటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే, చక్కగా మీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన చోట ఎవరైతే రిజెక్ట్ చేస్తారో, అంటే ఇప్పుడు ఇది డిజిటల్ సర్టిఫికేషన్ అనేది ఏంటంటే ఒక రకంగా అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఇది గతంలో ఇచ్చిన సర్టిఫికేట్స్ మాదిరిగా నిండుగా కలర్ఫుల్గా ఇలా సంతకాలతో స్టాంపులతో ఉండకపోవచ్చు. బట్ అంత మాత్రాన్ని ఇవి చల్లవు అనడానికి సరిపోదు. ఇవి చెల్లుతాయి అని చెప్పడానికి మీకు ఒక ప్రూఫ్ ఏంటయ్యా అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనమాట. ఎక్కడైతే సబ్మిట్ చేస్తారో, ఈ సబ్మిట్ చేసినప్పుడు ముందు దాన్ని చూసిన వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు డిజిటల్ సర్టిఫికేట్స్ గురించి. కాబట్టి ఈ అవగాహన లేని వారి కోసం ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, చక్కగా మీ సర్టిఫికేట్స్ చూపించండి, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, దాని యొక్క వివరాలు వాళ్ళకి తెలియజేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందన్నమాట. డిజిటల్ సర్టిఫికేట్స్ అంటే ఇలాగే ఉంటాయని చెప్పేసి మీరు చెప్పొచ్చు. సో మీ అందరికీ సందేహాలు నివృత్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎటువంటి సందేహాలు లేకుండా, ఎటువంటి బెరుకు లేకుండా మీ సర్టిఫికేట్స్ని మీరు హ్యాపీగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం, అదేవిధంగా మీ జాబ్స్ అప్గ్రేడ్ కోసం, మీ ప్రమోషన్స్ కోసం ప్రతి చోట మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. గో అహెడ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్